మాట అడిగారు. నాన్నగారికి ఓ చిరు సన్మానం చేయొచ్చా అని అడిగారు. ఒక సందర్భం వచ్చినప్పుడు మొన్ననే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ కార్యక్రమం అప్పుడు మరి కొంతమంది వచ్చి ఆయన్ని గౌరవించారక్క. అంటే ఇంకొక సందర్భంలో నన్ను కూడా నాకు కూడా చెప్పమన్నారు. మరి ఈరోజు చెప్పినప్పుడు వెంటనే తను ప్రిపేర్ అయ్యి వచ్చారు. కనుక ఈ సమయంలో దినేష్ గారు కూడా రండి. దినేష్ గారు కూడా, ప్రశాంతి గారు, మరి తేరే బ్రదర్స్ వారితో చాలా అనుబంధమే ఉంది మా నాన్నగారికి. నాన్నగారు తబలా వాయిస్తే వాళ్ళు పక్కనే డ్రమ్స్ వాయిస్తేనే అది ఇంపుగా ఉండేది. వివరిస్తాం. అండి అందరూ సభన వేదిక మీద ఉన్న పాస్టర్ గారులందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు అందరికి కూడా వందనాలండి. నేను మునికాంత్ చెప్పేంత గొప్ప సింగర్ని అయితే కాదు. కాకపోతే అన్న నన్ను ప్రేమించి తను క్యాసెట్లో పాడించిన అది జ్ఞాపకం చేసుకుంటూ మరి అన్న చేసిన సేవను ఒకసారి ఎంతో మంది సత్కరించబడుతున్నారు. మరి అన్నను కూడా నేను నా వంతు కృతజ్ఞతగా సత్కరించుకోవాలని ఆశపడి ఒక చిరు సత్కారం మాత్రమే, ఇది గొప్ప సత్కారం కాదు, అది నా వంతు కృతజ్ఞతగా చెల్లించుకుంటున్నాను. దయచేసి అన్న స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. చబులు కడుతూ ప్రియ కుటుంబము దైవజనుల పట్ల